వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ నిజంగా ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామా అనిపించేలాగా ఉంది. అంటే అడగడానికి కూడా చాలా జుగుప్సాకరంగా ఉంది. బట్ తప్పదు, సొసైటీలో జరుగుతుంది. ఒక 90 ఏళ్ల మహిళ మీద ముగ్గురు రేప్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేసిన వృద్ధురాలు, వయోవృద్ధురాలు, ఆమె మీద ముగ్గురు రేప్ అటెంప్ట్ చేయడానికి చూసిన పరిస్థితిని చదవడానికి, వార్తల్లో చూడడానికి ఎంతో ఘోరంగా ఉంది. గతంలో కూడా మనం చూసాం, ఒక రోడ్డు మీద ఒక 50 ఏళ్ల మహిళ స్పృహ తప్పి పడిపోతే ఆమె మీద అత్యాచారం జరుగుతుంటే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారే తప్ప ఎంతో మంది ఆ దారిలో పాస్ అయ్యారు. వాహనాలు వెళ్తున్నాయి. వాళ్ళ తల్లి వయసు అయి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో పెద్ద ఆవిడ చూస్తేనే తెలుస్తుంది. కనీసం దాన్ని అడ్డుకునే అంత పరిస్థితి కూడా జనాల్లో లేదు. అసలు మనం ఎలా బతుకుతున్నాం, మనుషుల మధ్య ఉన్నామా అన్న ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ కలుగుతోంది. మీరేమంటారు దీని మీద? ఇది ప్రాణభయం. ప్రాణభయంతో ఎవరు ముందుకు రారు. రెండోది, మనం ఏమన్నా సహాయం చేస్తే అరే నువ్వు కూడా ఉండు విట్నెస్ కి అని అంటారు కదా, అమ్మో మనం ఇరుక్కుంటామేమో. ఈ ప్రాణభయము, రెండవది ఇరుక్కుంటామేమోనని భయం. ఈ రెండు కారణాల వల్ల రిస్క్ ఎందుకు తీసుకోవాలి అని జనం పట్టించుకోరు. ఏం జరిగినా సరే చూడనట్టు వెళ్ళిపోతారు. కానీ మనకి సొసైటీలో ఉన్నామా అని అంటాం కదా, మనం ఏదన్నా జరిగితే. అంటే మనం మనుషుల మధ్య బతుకుతున్నాం. అంటే వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తారో, లేకపోతే ఏదైనా తప్పు జరిగితే అన్న భయం ఉన్నట్టే కదా. మరి మనం మనుషుల మధ్య బతుకుతున్నామా నిజంగా? ఎవరు పట్టించుకోలేని వాళ్ళ ముందు అన్ని జరిగినా పట్టించుకోవట్లేదు అంటే? అవును, అది ఎవరికి వాళ్ళకి స్పృహ రావాలి. ఇప్పుడు చూడండి, మీరు చెప్పారు ఆ వృద్ధురాళ్ళు ఇలా జరిగింది. ఆ ప్లేస్ లో రేపొద్దున మన ఇంట్లో వ్యక్తులు ఉండొచ్చు. అదే కదా. ఇప్పుడు ఒక మూవీలో చూపించారు, వెళ్తూ ఉంటాడు హీరో, ఏదో గుంపు కూడారు అక్కడ, ఎవరో ఏదో అయ్యారు, యాక్సిడెంట్ అయ్యింది, ఏదో జరిగింది. ఇంటి దగ్గర నుంచి కాల్ వస్తుంది, త్వరగా ఇంటికి రా. తల్లి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, లేకపోతే తమ్ముడో అన్నయ్య ఎవరైనా కావచ్చు, కాల్ వస్తుంది, తొందరగా వచ్చేయి మనం ప్రోగ్రామ్ ఉంది కదా. ఆ హడాబిలో వెళ్తూ ఉంటాడు. దారిలో ఒక గుంపు ఏంటి అని ఎవరినో అడిగితే ఏదో యాక్సిడెంట్. అమ్మో యాక్సిడెంట్, సర్లే ఇంటి దగ్గర నాకు కాల్ వచ్చింది కదా, తొందరగా వెళ్ళాలి, టైం అయిపోతుంది, ఇంటికి వెళ్తాడు. అయితే తీరా చూస్తే అది జరిగింది వాళ్ళ ఇంట్లో వ్యక్తికే. ఇక్కడ అక్కడ ఆగి ఉంటే సహాయం దొరికేదిగా, తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్లేవాడు. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే చాలా, ఇప్పుడంటే 108 అవన్నీ వచ్చాయి, ఒకప్పుడు అవి లేవు కదా. హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే జేబులో డబ్బులు ఖర్చు పెట్టి ఆటోనో కారో రిక్షా మాట్లాడి తీసుకెళ్లాల్సిన పరిస్థితి, కొంచెం రిస్కీ. సహాయం పట్టమంటే వాళ్ళు అమ్మో మాకు ఆ రక్తం మార్కులు అంటుతాయి, లేకపోతే మేము కేసు ఎరుక్కుంటాము, లేకపోతే ఇంకోటి జరుగుతుంది, రారు ముందుకే. ఇప్పుడు సహాయం కూడా జరగని పరిస్థితుల్లో నువ్వు గనక ఆగినట్టయితే నీ కుటుంబంలో వ్యక్తే కాబట్టి సహాయం అంది ఉండేది, బ్రతికి ఉంటాడు కదా అని తర్వాత పశ్చాత్తాపడటం మనకు చూపిస్తాడు. అంటే ఇది సోషల్ అవేర్నెస్. ఒకవేళ నా ఇంటి వ్యక్తి ఏమో అని నువ్వు ఒక్క నిమిషం ఆగితే వాడు దక్కేవాడు కదా. ఇంటి దగ్గర ఫోన్ వచ్చిందన్న నువ్వు దృష్టిలోనే వెళ్ళిపోతున్నావు, కానీ ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఇక్కడ ఇదయ్యాడని చెప్పి నువ్వు ఊహించగలవా? ఊహించు, ఇవాళ నుంచి ఊహించు, అది మన వ్యక్తేనేమో అని ఊహించితే నువ్వు ఆగుతావు. అవును, నాకే జరిగింది. ఏంటంటే ఏది జరిగినా నేను ఆగుతానండి. ఏంటంటే ఒక మానవత్వంతో నేనేం చేయలేను, బట్ ఏంటి జరిగిందని తెలుసుకోవాలన్న ఇది కూడా మనుషుల్లో లేకుండా పోతుంది. నేను ఆగినప్పుడు సపోజ్ కార్లో వెళ్తున్నాను, అర్జెంట్ పని మీద, జరుగుతున్నాయి కదా రోడ్డు మీద కనిపిస్తాయి, ఒక్క నిమిషం ఆగుదామంటే కూడా కుటుంబ సభ్యులు ఏమంటారంటే టైం అవుతుంది కదా మనం ఏం చేయగలము అని ఒక టాక్ వస్తుంది. జనరల్గా అందరూ వెళ్ళిపోతూనే ఉంటారు. అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, పోలీసులు, వాళ్ళు వీళ్ళు అక్కడ నడిచి వెళ్ళేవాళ్ళు, స్కూటర్ మీద వెళ్ళేవాళ్ళు ఆగగలుగుతారు. మిగతా వెహికల్స్లో వాళ్ళు ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల ఆగలేకపోతారు. కాబట్టి మనం కూడా అందులోకి వస్తాం. కానీ నాకు ఆగి చూడాలి, ఏంటో తెలుసుకోవాలి అనే ఒక బాధతో కూడినటువంటి ఒక భావన నాకు వస్తుంది. కానీ పరిస్థితుల వల్ల చేయలేకపోతాం. అలాగే చాలామంది. కానీ ఏంటంటే ఇప్పుడు అందరం 1 కోటి మంది అక్కడ ఆగిపోతే కూడా నష్టమే. అట్లీస్ట్ ఆ దగ్గరలో ఉన్న వాళ్ళన్న ఆగి అక్కడ ఏంటనేది చేయాల్సిన
బాధ్యత అనేది సమాజానికి ఉంది అని నేను అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నడిచి వెళ్తుంటే కనుక నేను ఆగుతాను ఖచ్చితంగా. నా వంతు సహాయం ఏమైనా చేయాలా, జరుగుతుందా, అక్కడ వర్కౌట్ అవుతుందా అంటే చేస్తాను ఖచ్చితంగా. అలా ప్రతి వ్యక్తి కూడా అనుకుంటే అక్కడ సేవ్ అవుతుంది, ఏదో ఒకటి ఒక సహాయం అందుతుంది వాళ్ళకి. చూడండి, చూస్తూ ఉంటారు, కాస్త నీళ్లు గొంతులో పోద్దామా, కాస్త ఆయనకి సౌకర్యంగా కూర్చోబెడదామా అని కూడా ఆలోచించరు చాలామంది. నాకు యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయం జరిగినప్పుడు ప్రెగ్నెంట్ టైంలో నాకు ట్రీట్మెంట్ దొరకలేదు, కుట్లు పడాల్సిన పరిస్థితి, కుట్లు పడలేదు. అలాగే బ్యాండేజ్ చేయించి ఇంటికి తీసుకొచ్చారు, ఎందుకంటే డాక్టర్స్ అవైలబిలిటీ లేరు. సండే ఈవినింగ్ నేను రాజస్థాన్లో ఉన్నాను అప్పుడు ఆ చుట్టుపక్కల నాకు డాక్టర్ అవైలబిలిటీ లేదు. నర్స్ ఏదో బ్యాండేజ్ కట్టేశారు, ఇంటికి పంపించేశారు. వచ్చిన తర్వాత రాత్రి 11-12 అయితే అందరికీ తెలిసింది, ఫలానా రజనీరమ్మ గారికి యాక్సిడెంట్ అయిందంటే అందరూ వచ్చారు. హ్యాపీ, నాకు గొంతు ఎండిపోతుంది, శరీరంలో బాధ, ఫుల్ మంత్స్, నాకు 7-8 మంత్స్, నాకు చాలా ఇదిగా ఉంది, దెబ్బలు, ఇంజరీస్. అందరు లేడీస్ వచ్చారు, జెంట్స్ వచ్చారు, అందరు అయ్యో 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 అంటున్నారు. ఎవరో ఒకళ్ళు కొంచెం పాలు ఇద్దాము, ఫుడ్ ఉందో లేదో ఆవిడకి, ప్రెగ్నెంట్ కదా అంటే, నా ఎక్స్పీరియన్స్ నేను చెబుతున్నాను. పక్కన ఆవిడ ఏం చేసింది, ఈ టైంలో ఆవిడ పాలేం తాగుతుందిలే అంటే, నీకు కష్టం ఇంటికి వెళ్ళి పాలు వెచ్చబెట్టి తేవటానికి, ఇచ్చే మనిషిని కూడా నువ్వు చెడగొట్టావుగా. అది నిజమేనండి అని అంటే కనీసం ఆవిడని వెళ్ళి తెచ్చి నాకు పాలు ఇచ్చేదిగా. అవును, అంటే ఈ సోషల్ అవేర్నెస్ లేదు, అంటే ఒక సంఘ సేవ కూడా లేదు. చూడండి ఎలా ఉన్నారో సమాజం. ఇలా 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 ఉన్నప్పుడు పక్కవాడికి ఏమైతే మనకెందుకు, ఇలా ఉంటున్నారు. అలాంటప్పుడు ఈ వృద్ధులు తీసుకుంటే రేపు మన ఇంట్లో జరగచ్చు, మన అమ్మమ్మలకో, నాయనమ్మలకో, మన అమ్మలకో, అక్కలకో, చెల్లెలకో జరగచ్చేమో కదా. ఇది ఎందుకు లేదు, ఆ అవేర్నెస్, ఆ భయం ఎందుకు లేదు? ఉన్నప్పుడు ప్రతి వాడు కూడా జాగ్రత్త పడి ఆగుతాడు. మీరు ఇందాక అన్నారు చూసుకుంటూ వెళ్ళిపోయారని. ఒక 10 మంది గ్యాదర్ అవుతున్నా, నువ్వు వెళ్ళకపోరు, ఒక్కడవే ఉన్నావు, దూరం నుంచి 4 రాళ్ళు వేసిరి కొట్టు, గట్టిగా అరువు, ఎవరు ఇంకోడన్నా వస్తాడు, ఇద్దరు కలిసి రాళ్ళు వేయండి. రాళ్ళ దెబ్బలకి పారిపోడేవాడు అదే, ఒకడు పారిపోతే, ఒకడు వెళ్ళిపోతే 10 మంది వెళ్ళిపోయినప్పుడు ఆ స్త్రీని ఎవరు రక్షించారు, ఎవరు రక్షిస్తారు? బలైపోయింది కదా. ఆ 50 ఏళ్ల వయసు స్త్రీ శరీరంలో ఎన్ని బాధలు ఉంటాయి, ఆ పెద్ద ఆవిడకి ఎన్ని బాధలు ఉంటాయి శరీరంలో. మరి 90 ఏళ్ల స్త్రీ అంటున్నారు, స్త్రీ కాదు, వృద్ధురాలు, వయోవృద్ధురాలు. అంటే తల్లి పట్ల గౌరవ మర్యాదలు కానీ, తల్లి విలువ కానీ తెలీదు. నేనేం చెప్తున్నానంటే, ఎన్ని కేసులు జరిగినాయి, కేసుల గురించి మనం మాట్లాడుకోవద్దు. ఇప్పుడు తల్లి విలువ తెలియాలి, స్త్రీ విలువ తెలియాలి. అది పుట్టంగానే నేర్పాలంటారు కదా. ఇప్పుడు ఎవరైతే ఈ నేరాలు చేశారో వాడిని మనం ఎంత చేయలేం, పుట్టంగానే నేర్పడానికి. వాడు పుట్టే 40 ఏళ్ళ, 30 ఏళ్ళ, 50 ఏళ్ళ, 70 ఏళ్ళ అయితే వాడికి ఎవరు ఇంత పిల్లాన్ని చేసి ఎవరు చెప్తారు? అదే, వాడికి ఇవ్వాల్సిన శిక్ష వాడికి వేయాలి. తర్వాత ఇప్పుడు పుడుతున్న పిల్లలు, ఎదుగుతున్న పిల్లలకి స్త్రీ యొక్క విలువ తెలియజేయాలి. అలా చెప్పాలి. ఇంటింటికి చూడండి, ఓటేయండి అని పేపర్లు పంచుతారే, ఇంటింటికి ఇలాంటి పాంప్లెట్స్ ప్రింట్ చేసి ఒక్కొక్క ఏరియాకి ఇలా పంచొచ్చు కదా. ఎలా అంటే చిన్నగా, నేను చెప్తుంది ఇది ఏమన్నా సిల్లీగా కూడా ఉండొచ్చు, కానీ ప్రయత్నం అనేది చిన్నగానే మొదలవుతుంది. అవును కదా, అవును. ప్రతి ఇంటికి తల్లి విలువ తెలియజేస్తూ ఒక పేపర్ పంచండి. కొన్ని పేపర్లు ప్రింట్ చేయడానికి పెద్ద ఖర్చు అవ్వదు. ఒక ఇంత కట్ట పట్టుకుంటే 1000 పేపర్లు ఉంటాయి, అందులో 1000 మందికి వెళ్తుందిగా. ఇలా విసిరేసి వెళ్తారు చూడండి, పాంప్లెట్స్ ఏరియాస్ లో ఏరుకుని చదువుకుంటాం. అది ఒక ప్రోగ్రామ్ గురించి. ఒక బస్సుల్లో మాత్రం ఉంటుంది స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అంటారు కదా. ఎవరు ఎంతమంది ప్లేస్ ఇస్తున్నారు, అటు తిరిగి కూర్చుంటారు. రియాలిటీ అలా ఉండదు, అటు తిరిగి కూర్చుంటారు. అంటే భార్యాభర్త కూర్చుంటారు, ఒక స్త్రీ వస్తే భర్త లేవాలి కదా, చేత్తో ఇట్లా అని లేక ఇటు తిరిగి కూర్చోడు అంటారు. అంటే నువ్వు స్త్రీవే ఒక స్త్రీని గౌరవించవు. అవును, భర్త ఎందుకు గౌరవిస్తాడు? ఎందుకంటే భర్త అంటుకుని కూర్చోవాలి నీకు, నువ్వు ఇవ్వవు. నీ భర్త అంటుకుని నీకు కూర్చుంటే చాలు, పక్క స్త్రీ ఎంత బాధపడినా నీకు అనవసరం. ఒక ప్రెగ్నెంట్ లేడీస్కి అయినా సరే, అమ్మాయి చిన్న అమ్మాయి అవ్వచ్చు కాక, పెద్ద ఆవిడ లేచి సీట్ ఇవ్వాలి. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీ గబుక్కుని తూలి పడిందంటే దెబ్బ తగులుతుంది, ఏమైనా అవ్వచ్చు. నువ్వు ఒక ఆడదానివే కదా, లేచి నువ్వు ఇవ్వవా సీటు? అది ఓన్లీ స్త్రీలకు కేటాయించిన సీట్లే అయినా కూడా నువ్వు లేచి ఇవ్వు ఇంకో స్త్రీకి. తప్పేంటి? మనల్ని మనం మర్యాద చేసుకుందాం ఫస్ట్, తర్వాత వాళ్ళు ఇస్తారు గౌరవం. మనమే కదా. ఒక మగవాళ్ళని కనేది ఆడవాళ్లే, మగవాడిని పాడు చేసేది ఆడవాళ్లే, మగవాడిని వృద్ధిలోకి తెచ్చేది ఆడవాళ్లే. ఒక స్త్రీని కాపాడగలిగేది కూడా ఒక ఆడదే. మేడం, ఇప్పుడు మనం మానవత్వం గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇక్కడ దారుణమైన పాయింట్ ఏంటంటే, అసలు మగవాడి ఆలోచన స్థితి ఎందుకు, ఆ ధోరణి ఎందుకు ఉంది అన్నది.
ఇప్పుడు మనం ఆ జెండర్ చూస్తే 90 ఏళ్ల మహిళ మీద ముగ్గురు అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించడం అంటే అసలు అది మనం వాళ్ళ ఆలోచన విధానం ఎటుపోతోంది ఎలా ఉంది అన్నది కూడా ఒకసారి ఆలోచించాలి. తల్లి విలువ తెలియకపోవటం, నేను అదే అంటున్నా. తల్లి విలువ తెలియాలి. ప్రతి స్త్రీ ఒక తల్లేగా. నీ అమ్మే నీకు అమ్మ, నీ భార్య అమ్మ కాదా, నీ బిడ్డలకి తల్లి కాదా? అంటే ఎన్ని కోటాను కోట్ల మంది మనుషుల్ని ఒక స్త్రీయకు అంటుందా? ఇప్పుడు మనకి ఫ్యామిలీ ప్లానింగ్ లిమిట్ చేశారు 1 or 2 కదా. ఒక స్త్రీ ఒక బిడ్డను కానీ ఇద్దరిని మాత్రమే కనగలుగుతుంది. మరి యావత్ భారతదేశంలో లేకపోతే ప్రపంచంలో అన్న సంతానం మొత్తం అందరినీ జనాన్ని ఒక స్త్రీయకు అంటుందా? అంటే వాళ్ళందరినీ కన్నావుడే నీకు, నిన్ను కన్నావుడే నీకు తల్లా? వాళ్ళందరూ తల్లులు కాదా? నువ్వు ముందు అది తెలుసుకో. నీ తల్లినే నేను, నా తల్లినే నేను రేప్ చేస్తున్నానని వాడికి ఫీలింగ్ రావాలి అని అంటే తల్లి విలువ తెలియాలి వాడికి. ఇప్పుడు మదర్స్ డే వస్తుందండి, భార్యని మదర్స్ డే గ్రీట్ చేయరా? చేయకూడదా? తల్లి కాదా ఆవిడ? నీ అమ్మకై నువ్వు గ్రీటింగ్ చెప్తావా? ఇంకో పక్క స్త్రీకి, నీ భార్యకి మదర్స్ డే గ్రీటింగ్స్ చెప్పవా నువ్వు? ఎందుకు చెప్పవు? నీ పిల్లలకి తల్లి కదా, నిన్ను కన్నామకే చెప్తావా? ఏంటి ఆ మనస్తత్వం? అంటే నువ్వు ఇంకొక స్త్రీలో నువ్వు తల్లిని చూడలేకపోతున్నావు. కరెక్ట్. అందుకే నువ్వు భార్యను కొడతావు, బూతులు తిడతావు, ఏమైనా చేస్తావు. నీ తల్లిని చెయ్యండి. నీ తల్లే తల్లి. పక్క స్త్రీ నువ్వు అనుభవించడానికి పుట్టింది, నువ్వు కొట్టడానికి పుట్టింది, నీకు చేసి పెట్టడానికి పుట్టింది, లేకపోతే నీకు ఒక విలాస వస్తువు. ఈ భావన ఉన్నంత కాలం తన తల్లిని తప్ప ఏ స్త్రీనైనా రేప్ చేస్తాడండి. తల్లి తల్లి అంటే ప్రతి తల్లి ఒక తల్లి, నీ తల్లి కాదు. ఇక్కడ ఒక తల్లిని గురించిన విలువ నువ్వు ముందు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఎన్ని గొంతుకలు లెగవాలో మీరు ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా అసలు ఒక తల్లి గురించి తెలుసుకోండి ముందు, నీ తల్లి గురించి కాదు. అప్పుడు ఈ రేపులు జరగవు. 90 ఏళ్ల వృద్ధురాల మీద ఏంటండి? ఆవిడ ఎన్ని తరాలకి మాతృమూర్తి అయి ఉంటుంది? ఆవిడ 90 ఏళ్ళకి తన తరాలు ఎన్ని చూసుంటుంది? కూతుళ్ళ పిల్లలు, కొడుకుల పిల్లలు, మనవాళ్ళ పిల్లలు, మునిమనవాళ్ళ పిల్లలు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారంటే మునిమనవాళ్ళ పిల్లలను కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. అంత వృద్ధమూర్తి, అంత మాతృమూర్తిని నువ్వు రేప్ చేస్తావా? నీ తల్లిని చేయండి. పక్క స్త్రీ తల్లి కాదు. నేను చూశానండి, అందుకే నాకు ఎంత ఇరిటేషన్ వస్తుంది. వినడానికే చాలా దారుణంగా కూడా ఉంది. పక్కన ఎవడు చూసినా 2 ముక్కల కింద నరికి పారేయాలి వాడిని. వాడికి బుద్ధి లేదా అనలేము, కళ్ళు లేవా అనలేము. తల్లి గురించి తెలియదు వాడికి. అది తెలియాలి ఫస్ట్. అది తెలిస్తే ఈ రేపులు ఆగుతాయండి. ఇలాంటి వాళ్ళకి శిక్షలు కూడా మారాల్సిన సరిపోవండి, సరిపోవట్లేదు. శిక్షలు అసలు వేస్ట్. శిక్షగా భయపడతాడు. నిజంగా శిక్షలకు భయపడుతున్నారు. భయపడితే ఇలాంటి ఎక్కడ భయం ఉంది? ఎటువంటి శిక్షలు వేస్తున్నారు తెలుసు వాళ్ళకి. ఆ గాడిద గుడ్డులే ఏముంది, ఇలా వెళ్ళి అలా వస్తాం, మహా అయితే చంపుతారు, ఏముంది? కాసేపు ఆ ప్రాణభయం ఉంటుందేమో. ప్రాణం పోయాక ఇంకేంటండి వాడికి? ఏముండదు. నువ్వు ఎన్ని శిక్షలు వేసినా వాడు మారడు. వాడు కాదు, ఎవరు మారరు. తల్లి గురించి తెలిసినప్పుడు మారతాడు. ఒక తల్లి గురించి, నీ తల్లి గురించి కాదు, ఒక తల్లి గురించి తెలిసినప్పుడు వాడు ఖచ్చితంగా మారతాడు. అంతే, దీనికి ఇంకా వేరే సొల్యూషన్ లేదు. ఖచ్చితంగా అమ్మ, మీరు చెప్పింది నిజం. నిజంగా ప్రతి ఆడదానిలో కనుక తల్లిని చూడగలిగితే నిజంగా మార్పు వస్తుందేమో. అది నేర్పించాలి ఇంట్లో లెవెల్ నుంచే, ప్రతి తల్లి కూడా నేర్పించుకోవాలి. మదర్స్ డే వస్తే కొంతమంది ఉంటారు చూడండి, చాలా మంది ఆడవాళ్ళకి హ్యాపీ మదర్స్ డే అండి అంటారు. నువ్వు నీ పెళ్ళానికి చెప్పావా ఇంట్లో? చెప్పు ముందు. అక్కడ నీ బిడ్డలకి తల్లి, వాళ్ళెవరో బిడ్డలకి తల్లులు. ముందు నీ ఇంట్లో నీ బిడ్డలకి తల్లికి చెప్పు. నీకు చెప్పేదేంటి? ఎందుకు చెప్పాలి? నువ్వు నా తల్లివి కాదుగా. అరే భయ్, నీ తల్లిని ఎలా అవుతాను? నీ పిల్లలకి తల్లిని అయ్యాను కదా. అది తెలుసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.